26 జనవరి నాడు కూడా పంపిస్తాం బాబులాల్ గారు ఊర్లకు మన ఇద్దరు వ్యక్తులని మన బోర్డు నుంచి పంపించేస్తాం. రిపోర్ట్ మీరు అక్కడ చేయించండి. మైపాల్ రెడ్డి గారు కూడా పంపిస్తారు. రండి కూర్చోండి సార్. ఉన్నాయి సార్, నో ప్రాబ్లం. ఇవ్వండి మధు వాటర్ ఇవ్వండి. వాటర్ ఎవరు బాగా చాలా ప్రమాణంగా చేస్తుంది. ఏం లేదు మంచిగా మనం ఏదైనా కానీ కానూన్ ప్రకారం పోతే మనం చేయగలుగుతాం. కానూన్ విధంగా పోయి ఏం చేసేది బాబులాల్ గారు ఇంకా మీద పడితే పడుతుంది. ఊరిపోయినా తిందామన్నట్టుగా ఉంటుంది. అట్లా అయిపోయింది ఇది. ఇవ్వండి ఇవ్వండి. కొత్త వ్యక్తులను వస్తే ఆడాడుతుంది. అదే పాత్ర చూసినాం అనుకో అలా ఉంటుంది. ఆడిన పట్టాలు వచ్చిన తర్వాత మీకు కబ్జా కూడా ఇచ్చింది బోర్డు ఈ రోజు అయిపోయినాక. ఇప్పుడు ఏంటంటే మీకు ఎలా ఆ పట్టాలు జిరాక్ తీసి జాగా ఉంది, ప్లేస్ ఉందంటే మస్తు ఉంటుంది జాగా. ఏం లాభం, పట్టా ఉండాలి కదా, అథెంటిక్ లైసెన్స్ ఉండాలి కదా. అవి మీకు ఉన్నాయి. వాటర్ ఉంది మీకు బాగా. లేదు లేదు పొల్యూషన్ లేదు, 1% కూడా లేదు. అవే దానివల్ల చాలా అభివృద్ధి అవుతుంది. 115 వచ్చాయి. 115 మిగతా కొన్ని ఇప్పుడు లీడర్స్ కొన్ని ఉన్నారు మన ఇది మన ఎంఆర్ఓ గారు కానీ తర్వాత అట్లా ఒక 30 దాకా 150 దాకా వచ్చింది. 150 మీకు 150 బయట అదర్స్ కలెక్టర్ గారు పెట్టి లిస్టు మొత్తం వాళ్ళే పంపించారు. 50-50 బోర్డు 50 వాళ్ళు 50. కట్టాలి, గ్రామ పంచాయతీ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. అంటే కంపల్సరీ ఇండివిజువల్ ఓపెన్ ప్లాట్ ఉంది కదా, ఓపెన్ ఓన్లీ కన్స్ట్రక్షన్ కే ట్యాక్స్ పర్మిషన్. అంటే ఇప్పుడు మనకి రిజిస్టర్ ల్యాండ్ లో ఇప్పుడు ఈసీ ఇస్తారు కదా, కంబర్స్మెంట్ ఇస్తారు, అప్పుడు అది ఉండదు. ఆల్రెడీ మీకు కలెక్టర్ ఇచ్చాడు. అట్లాంటిది ఏముండదు. మీరు కమిటీ యాక్టివ్ చేయండి. మీరు కమిటీ యాక్టివ్ చేసి మీరు అంతా డిస్కషన్ చేసి వస్తే అన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. మీరు కొంచెం ముందుకు వస్తే మేము ఏమైనా పనిచేసి పెట్టడానికి. సర్పంచ్ గారు కూడా అదే అంటున్నారు, మీరు కట్టుకోండి అని అంటున్నారు. ఎంపీటీసీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, అందరు ఉన్నారు. చేసుకోండి, ఈ కాలనీని మీరు డెవలప్ చేసుకోండి. हमारा गांव हम करेंगे क्या
ఎందుకంటే ఇప్పుడు ఈ పంచాయతీ నుంచి ఇచ్చడానికి కూడా జనవరి ఏదంటారు రేపు చేతుల మీద పట్టాలి 26 నాడు కంపల్సరీ 26 నాడు నేను రాలేను ఎందుకంటే నా కాడ ఉంది అయితే మన ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇద్దరు కంపల్సరీ పంపించారు ఎందుకంటే సర్పంచ్ గారి నెంబర్ కూడా తీసుకోండి మీరు అందరూ సర్పంచ్ గారి ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి గుర్తింపు అయిపోతుంది సర్పంచ్ గారు అది సాధన చేసినట్టు కనిపిస్తే గ్రామంలో కూడా బాగుంటుంది కదా మాట్లాడతాం మీరు కూర్చోండి సార్ కొంచెం ప్లీజ్ 1 minute కూర్చోండి అందరు కూర్చోండి వచ్చిన వాళ్ళు సర్పంచ్ వస్తున్నారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు వచ్చిన వాళ్ళు ప్రెసిడెంట్ గుర్తుంటుంది చాలా మంచిగా చేసిన వెంకటేష్ గారు ఇంత కష్టపడి సీనా సీనా సీను సీను వెంకటేష్ కూర్చో 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 మెంబర్ కదా కూర్చో లే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్లే ఆయన గవర్నమెంట్ ఆయన కూర్చోబెట్టా సర్పంచ్ ఆయన మంచోడు వాటి నువ్వు మెంబర్ మరి పాటు గారు కూర్చోండి నేను ఇంకోటి ఎం సత్యనారాయణ శివయ్య రమను సత్యనారాయణ శివయ్య రామ ఇట్రా నువ్వు ఇట్రా నిలబడు అక్కడ అక్కడ ఇటు 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 తిరిగి అటు తిరిగి అట్లా బండల యాదయ్య మల్లయ్య దా పెద్ద మనిషి ఎక్కువ పైకి ఎక్కువ అటు 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 కొద్దిగా క్లాప్స్ కొట్టండి అందరూ ఎందుకంటే గ్రామస్తులు తీసుకుంటారు మీరు అనుగుణంగా అది చేయాలి బి రమేష్ బాలయ్య రమేష్ బాలయ్య వాళ్ళ వచ్చిందా రామా రమేష్ వాళ్ళ పెద్దమ్మ ఎవరు దా దా ఏం పేరు మరేమరా పెద్దమ్మ ఎవరు రమేష్ దా దా ఎక్కువ పైకి రమేష్ రమేష్ దా సీను బాగా బి నరసింహ పెంటయ్య అదేమో వాళ్ళ ఇవ్వండి రండి ఇవ్వండి కుమ్మరి లక్ష్మీనారాయణ కుమరయ్య శ్రీనివాస్ రెడ్డి నారాయణ వాళ్ళు రెడ్డి కొమరయ్య ఉన్నాడే మాస్టర్ గారు మీ పేరేం పేరు శంకరనారాయణ గారు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు కొద్దిగా ఉత్సాహం చేయాలి వీళ్ళందరినీ కొద్దిగా ఉత్సాహం చేసేసి వీళ్ళందరినీ కూడా మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే ఒక కమిటీ యాక్టివ్గా ముందు పోతే మనం మీరు ఏమైనా మీరు మా ఎమ్మడి పడితే మేము ఏమైనా పని చేసి పెట్టగలుగుతాం అదే రాండి ప్రభాకర్ గారు గోవింద్ సాబ్ రమన్ రాండి రండి ఇక చెప్పండి సార్ ఎట్లా మీరు ఓపెన్గా చెప్పండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారా మరి ఇట్లే పెడతారా సంవత్సరానికి వచ్చి నెంబర్ చూసుకొని పోతారా మళ్ళీ అంటే ఎవరిని పెడతారు ఇక్కడ ఏం చేస్తారు మీరు చెప్పండి మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మీరు ఎలాంటి ప్లాన్లతో ఉన్నారో మీరు మోడల్ హౌస్
అంటే ఒక బెడ్రూమ్ తర్వాత ఒక కిచెన్ ఒకటి ఇట్లా 450 SFTలా దానికి మనం గ్రామ పంచాయతీకి వెళ్ళి అప్రూవల్ తీసుకుంటాం, సర్పంచ్ గారితో పర్మిషన్ తీసుకుంటాం, ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా. దానికి మనం ట్యాక్స్ కూడా కడతాం, గవర్నమెంట్ ఏది మనం చాలానే కడతాం ఇల్లు కట్టుకోవడానికి. ఇది ఒకటి పెట్టినాం మేము ప్రపోజల్. దీంట్లో మీరు ఎంతమంది ఆ పద్ధతులు నచ్చుతాయి, ఆ మోడల్ నచ్చుతుంది, ఆ కథ దాంట్లో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటాయా అందులో ఏమైనా? ఆ మోడల్లో కొంతమంది మేము సొంతంగా కట్టుకుంటాం కదా అని చెప్పి అనే అవకాశం, సొంతంగా మేము ఇంకా కొద్దిగా మోడల్ చేంజ్ చేసి కట్టుకుంటాం అని అంటారు కదా, అట్లా ఏమైనా ఉన్నారా? లేదంటే సొంత నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. 300 హౌసెస్ అలర్ట్ అయినాయి అంటున్నారు, 362 నంబర్ ఇచ్చారు, మరి అది ఎట్లా? 362 అలర్ట్ అయినాయి. 362లో ఏమంటే కొన్ని నెంబర్లు రాళ్ళు పోయినాయి, ఆ రాళ్ళని మేము మళ్ళీ సరి చేస్తున్నాం. మీకు 362 వరకు మేము చూపించిస్తాం, అది క్లియర్. 68 వరకు అప్ టు డేట్ ఎంత వరకు ఉందో అంతవరకు మేము న్యాయం చేస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవహారంలో కొన్ని మిస్టేకులు జరుగుతుంటాయి కాబట్టి అట్లేమన్నా రాళ్ళు తీసేయడం పొజిషన్. ఇప్పుడు చూస్తుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడే మాట్లాడుతున్నప్పుడే ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకు గ్రామానికి ఇచ్చినాం, మనం అన్ని ఇచ్చినప్పుడు కూడా సర్పంచ్ గారు వచ్చారు, ఎంపీటీసీ వచ్చారు, అందరూ వచ్చారు. అయినప్పుడు కూడా వాళ్ళ ప్రభావం వాళ్ళ ఆలోచన వాళ్ళకే ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ మొత్తం వాళ్ళు ఆడ ఉండి మీకు అర్థం ఇచ్చి ఇస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు మీకు. చెప్పడంలో 300 హౌసెస్ సార్ ఇక్కడ 150 రికమెండెడ్ బై కలెక్టర్ అది ఆది ఉద్దేశం పెట్టుకున్నాను. ముందు జాగ్రత్త ఇలా ఇచ్చారు, దీంట్లో 358 వరకు ఉన్నాయండి. ఇక్కడ 352 అది మీకు మాస్టర్ గారు మీకు అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే మేము ఓపెన్ గా మీకు స్టేట్మెంట్ ఇచ్చినాం కాబట్టి అది తీసి పెట్టుకోండి. మీరు జోలా మీకు ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, మీకు చూసి చేస్తారు. మీరు ఏంటంటే ఆ లొకేషన్ చూసుకోండి, ఇప్పుడు చూపిస్తారు మా ఫీల్డ్ ఆఫీసర్స్. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు అనేదే మనకు ముఖ్యంగా. సార్ ఇప్పుడు ఏం చేసామంటే మేము కొన్ని నేమ్స్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. యాక్టివ్గా ఇక్కడ మనకి ఈ యొక్క సొసైటీలో వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా అది ఏదైనా అవకాశం ఉంటే మీరు కూడా చెప్పారు, యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చెప్పారు కదా, జయశీల చెప్పారు కదా, మిమ్మల్ని కూడా అడిగాను. అయితే యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో లేరు కాబట్టి మీకు ఇంక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సి వస్తుంది కాబట్టి అడుగుతున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మేము ఒక సొసైటీని తయారు చేసాము, బాడీ ఒక మెయిన్ బాడీని తయారు చేసాము. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా కొన్ని నేమ్స్ ఇచ్చారు. సో దీంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఏమన్నా ఏదైనా మీకు ఒక డిజిగ్నేషన్ కావాలంటే ఇస్తాము. కాకపోతే ఏంటంటే మన యొక్క ఈ కాలనీని డెవలప్మెంట్ చేసే విధానంగా ఉండాలి. మనం మీరు 81 P వరలక్ష్మి, వైఫ్ ఆఫ్ పివి శ్రీనివాసులు, 9th వన్ వచ్చేసి ఎస్ జయశీల, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ. రండి బాబులాల్ సార్ ఉత్సాహపరుస్తారు, ఫోన్ చేస్తారు. చేయండి బాగా వైద్యులు కానీ అది చేయండి. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పైన వస్తుంది పేరు, అడ్వైజర్లో పెట్టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ జయపాల్ రెడ్డి. ఏం సామి నవ్వుతానే నవ్వుతాను. ఇక్కడ చూడవా ఈతలు ఏం ఈతలు ఇష్టం. 1 స్టిల్ ప్లీజ్ సార్. న్యాయంగా ఉండాలి. మీరు కూడా యాక్టివ్గా పాల్గొనండి. ఫిబ్రవరికి వస్తే
ఈ అన్ని ప్రజలకు 10 మందికి ఉపయోగపడేది కార్యక్రమం. మనం ఒకరు కష్టపడితే ఎంతో మంది ఇందులో హాయిగా ఉంటారు, ఎంతో మంది ఉంటారు. మనం ఒకరు కష్టపడితే ఇంతమంది రేపు విధంగా ఇప్పుడు మనం వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా మనం కూర్చోవాలండి. మేము ఎలా ఇచ్చి కూర్చున్నాం, ఇట్లా కూర్చున్నాం. మా పోయిన సార్ ఉంటే మా నారాయణ సార్ చెప్పాలంటే మేమంతా వచ్చినాం. వాళ్ళు పాము ఇదే డ్యూటీ చేసి మేము ఇదే డ్యూటీ చేసాం. మీరే మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్పేస్తే తృప్తి మనకెంతో. 10 మంది 10 కుటుంబాలకి చదివినట్టు అది ఎంతో గొప్ప విషయం. అదే ముఖ్యం. కానీ ఇండివిజువల్ ఇలా మనకు వచ్చేటువంటి మనకు శ్రీనివాస రెడ్డి గారు ఆ విక్రమ్ ఇప్పుడు ఇంటికేనా కరుణాకర్ కరుణాకర్ సార్ వాళ్ళ కలిసినావా? రవికుమార్ సార్ నువ్వు ఇద్దరు కలిసిపోతున్నావు. జయపాలరెడ్డి సార్ ఇప్పుడే వస్తాను పోయాడు కదా. 12 అయింది, ఇక రాత్రి 12 అయింది. సార్ వాళ్ళ బాంబాడితే వచ్చారు, రవికుమార్ సార్ వాళ్ళ బాంబాడితే వచ్చారు. ఆయన దిక్కు ఉన్నాడు, ఆయన ఏదో ప్రాబ్లం. మూడు 4 రోజులు 1 వీక్లో చేసి మిగతా ఎందుకంటే అందరూ ఒక 3 మీరు ఇచ్చిన రాక 3 నేను ఒకటే సైడ్లో పెట్టండి. అదొక లైన్. ఇంకా అవి నేను వచ్చి 2 రోజులు కూర్చుంటాను. లైన్లు సెట్ చేసేటప్పుడు నేను కూర్చొని ఈరోజు ఒక కార్యక్రమం ఇలా తాంబూలాలు ఏమంటారు నిశ్చితార్థం అయిపోయింది. ఇక మనం లగ్గం పెట్టుకుంటూ నిశ్చితార్థం ఇలా అయిపోయింది. ఇక ఫిబ్రవరి 1 నుంచి ఎట్టి పరిస్థితిలో కట్టాలి. సార్ ఏం చేస్తారు? మాస్టర్ గారి పేరు ఏం పేరు? సత్యనారాయణ సార్. మీరు ఏం చేస్తున్నారు? నాకు తెలియదు. 10-20 ఫోన్లు రావాలి మీరు చెప్పి. ఎప్పుడండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అనేది? బాగా వీళ్ళని ఎమ్మడబడాలి. కంపెనీలో ఉన్న మెంబర్స్ మరి ప్రైవేట్ ఎమ్మడబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఒత్తిడి చేసుకుంటే వాళ్ళు మన ఎమ్మడబడతారు. ఏదో ఒకటి చేసేస్తాం మనం పని చేస్తాం.